దేవాదుల ప్రాజెక్టు చూడడానికి వచ్చినప్పుడు దేవన్నపేట పంప్ హౌస్ లో ఒక్క మోటార్ కూడా నడవడం లేదని ఫిజికల్ గా మేము వెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాం. అదేవిధంగా సమ్మక్క బ్యారేజ్ దగ్గర కూడా 10 మోటార్లలో కేవలం 6 మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కులు నీళ్లెత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా నీళ్లు ఎత్తడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు మీద నిర్లక్ష్యం చేస్తుందని అనేక విషయాలు మేము ఎత్తి చూపడం జరిగింది. అయితే తెల్లారి ముఖ్యమంత్రి గారు వచ్చి రివ్యూ చేయడం, అన్ని మోటార్లు నడపాలని చెప్పి ఆదేశించడం, అంటే కనీసం ప్రభుత్వం నిద్రలేసింది. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపితే ముఖ్యమంత్రి గారు దేవాదుల ప్రాజెక్టును విజిట్ చేసి అన్ని మోటార్లు కూడా నడపాలి అని ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది బీఆర్ఎస్ పోరాటం వల్ల, బీఆర్ఎస్ పార్టీ కృషి వల్ల అట్లీస్ట్ ముఖ్యమంత్రిలో చలనమని వచ్చింది. చలనం వచ్చింది కానీ పని అయితే పూర్తిగా కాలే. సరే, మేము వచ్చిపోయిన తర్వాత దేవన్నపేట ఒక్క పంప్ హౌస్ నడుస్తా ఉన్నది, ఒక్క మోటార్ నడుస్తా ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఏం చెప్తారు? పదే పదే దేవాదుల ప్రాజెక్టు మాది మొదటి ప్రాధాన్యత అని పదే పదే ముఖ్యమంత్రి గారు, మంత్రులు చెప్తుంటారు. చేతల్లో మాత్రం దేవాదుల ప్రాజెక్టు విషయంలో చివరి ప్రాధాన్యత కనబడతా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బీఆర్ఎస్ హయాంలో 7,300 కోట్లు దేవాదుల ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి 2,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ 3,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు ఇచ్చింది. మేము 3,20,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో 1 ఎకరా భూసేకరణ చేసింది లేదు, కొత్తగా 1 ఎకరానికి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది లేదు. డేట్లు మారుతున్నాయి, డెడ్ లైన్లు మారుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్కి వచ్చి పెట్టిన ప్రెస్ మీట్ లో మార్చి 2026 నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని పొంగులేటి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ లో వరంగల్ ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు 2027 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు విజిట్ చేసి ఆయన ఇంకో కొత్త డెడ్ లైన్ పెట్టిండు. 2027 డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన గారు ఇంకొక డెడ్ లైన్ పెట్టారు. పొంగులేటి గారిది ఒక డెడ్ లైన్, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక డెడ్ లైన్, రేవంత్ రెడ్డిది ఒక డెడ్ లైన్. డెడ్ లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ప్రాజెక్టులో అంగుళం కూడా ఇవాళ పని జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు కథ ఎట్లున్నదంటే, ఆడలేక ఓడ మధ్యలు అన్నట్టు పనిచేయడం చేతగాక, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ కు నిధులు విడుదల చేయక ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద పడేడుస్తా ఉన్నారు. ఎన్ని రోజులు ఏడుస్తారు? 2.5 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి. 2.5 సంవత్సరాల్లో 2.5 ఎకరాలకు కూడా దేవాదుల్లో మీరు నీళ్లు ఇవ్వలేదు. ఉన్న మోటార్లు కూడా నడిపే చేతనైతలేదు మీకు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మోటార్లు కూడా నడపడం చేతగాక జిల్లాలో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. గోదావరి మీద మాట్లాడదామంటుండు. గోదావరి మీద మీరు చేసిందేమున్నది? 2.5 ఏళ్లలో ఓ బ్యారేజీ కట్టివా, ఓ చెక్ డ్యామ్ కట్టివా, ఓ లిఫ్ట్ పెడితివా, 1 ఎకరానికి నీళ్లు ఇస్తివా? బీఆర్ఎస్ పార్టీ 8 బ్యారేజీలు కట్టింది గోదావరి మీద. బీఆర్ఎస్ పార్టీ 312 కిలోమీటర్లు గోదావరిని సజీవంగా నిలిపింది. నిండు కుండలాగా 312 కిలోమీటర్లు గోదావరిని నిలిపి చూపింది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండు. ఎస్, మేము రెడీ, నీ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. కెమెరా దిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు. కట్ చేయకుండా నువ్వేం చేసినావో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏందో, 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినామో మేము చర్చించడానికి సిద్ధం. మేము 9.5 ఏళ్లలో 48 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు అందించి చూపాం. నువ్వేం చేసినావు 2.5 ఏళ్లలో?
కనీసం 1,00,000 ఎకరాలకైనా నీళ్ళు ఇచ్చినవా? మాటలు తప్ప చేతలు లేవు. గోదావరి మీద చర్చకు మేము సిద్ధం. మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దు, ఇది ఒక్కటే షరతు మాది, ఇంకేం లేదు. ఎంతసేపు అన్నా మాట్లాడదాం, ఎన్ని రోజులైనా మాట్లాడదాం. నీ సంగతి మొన్ననే బయటపడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ జర్నలిస్టే సాక్ష్యం, ఆయన గారు దేవాదుల ప్రాజెక్టు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆపేసిండు. పాపం ఆయన పరిస్థితి దయనీయంగా అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఉత్తమన్న నువ్వు జరాగు, ఈ ప్రాజెక్టు మీద కడియం శ్రీహరి గారికి బాగా తెలుసు, ఈసారి రివ్యూ చేస్తే కడియం శ్రీహరిని పిలుచుకో అంటుండు. అంటే నీళ్ల మంత్రికి ఏం తెలియదని చెప్పకనే చెప్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదని రేవంత్ రెడ్డి గారు మీడియా సాక్షిగా వరంగల్లోనే చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇజ్జత్ తీసేసిండు. నీకేం తెలియదు, ఈ ప్రాజెక్ట్ గురించి కడియం శ్రీహరి గారికి తెలుసు, ఆయన్నే పిలుచుకో అంటాడు. ప్రాజెక్టు గురించి నీ మంత్రినే నువ్వు మాట్లాడనీయలేదు. రేపు అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తావా? నువ్వు మమ్మల్ని మాట్లాడనిస్తావా? అందుకే నేను ఒకటే షరతు పెట్టినా, కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు, మాట్లాడదాం. పట్టు ఎవరేం చేశారో మాట్లాడదాం. రాష్ట్ర ప్రజలు చూస్తారు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. చర్చిద్దాం. నువ్వు చంద్రబాబుకి ఎట్లా దాసోహమైనవో, మేడిగడ్డను, సమ్మక్క బ్యారేజీని, దేవాదులను పండబెట్టి ఆంధ్రాకు నీళ్లు కిందికి ఎట్లా వదులుతున్నావో, నల్లమల్ల సాగర్ కు నీ చీకటి ఒప్పందాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు రెడీ. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, మైక్ కట్ చేయకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ డేట్లు పెట్టుడు, డెడ్ లైన్లు మార్చుడు, ఊకే బీఆర్ఎస్ మీద పడేడ్చుడు కాదు. దేవాదులను మేజర్ క్రిటికల్ పనులన్నీ బీఆర్ఎస్ పూర్తి చేసింది. చేయాల్సిందల్లా భూసేకరణ, కాల్వల దవ్వుడు, అల్కట్ పని ఉంది. 90% పనులు బీఆర్ఎస్ పూర్తి చేసింది. కేవలం 10% పనులు పూర్తి చేయడం ద్వారా మరో 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. నిజాయితీ ఉంటే మళ్ళా డేట్ మార్చక, ఇప్పటికే పొంగులేటి డేట్ మారింది, ఉత్తమ్ గారు డేట్ మారింది, ఇప్పుడు నువ్వు ఇంకో డేట్ పెట్టినావు. డేట్లు, డెడ్ లైన్లు మార్చకుండా త్వరితగతిన దేవాదుల పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉంది. మరి ఈరోజు హెల్త్ సిటీ చూడ్డానికి వచ్చాం. గతంలో కూడా ఏడాది కింద వచ్చాం ఇక్కడికి. అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు. నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2024 దసరాకు అన్ని వసతులతో పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఇనాగ్రేషన్ అయిపోయి ఉండేది. కానీ కాంగ్రెస్ వచ్చిన పుణ్యమాని హెల్త్ సిటీ పనులు అటకెక్కినాయి. రేవంత్ రెడ్డి గారి ధ్యాసంతా ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే, రేవంత్ రెడ్డిని ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలి అని పేదల కోసం కేసీఆర్ గారు హెల్త్ సిటీని నిర్మిస్తే, రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. కేసీఆర్ గారి శ్రద్ధ హెల్త్ సిటీ అయితే, రేవంత్ రెడ్డి శ్రద్ధ ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ఆలోచన పేదల ప్రాణాలు కాపాడడం, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. రేవంత్ రెడ్డి ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారము, కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పడం. ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. నిజంగా ఆ హెల్త్ సిటీ మీద పెట్టిన, ఆ ఫ్యూచర్ సిటీ మీద నువ్వు పెట్టినటువంటి శ్రద్ధ ఒక 10% హెల్త్ సిటీ మీద పెట్టినా ఈ పాటికి పూర్తి అయిపోయేది. నిజంగా చెప్పాలంటే ఇది ఈ ఆలస్యానికి కారణం ఇండెసిసివ్నెస్, నేరపూరిత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హెల్త్ సిటీ పనులు ఆలస్యం అవుతా ఉన్నాయి. నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా హెల్త్ సిటీ ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నది. అప్పటికే 24 అంతస్తులు కేసీఆర్ గారి స్లాబులు కూడా వేసిపోయినాం మేము. కేవలం ఫినిషింగ్ వర్క్స్ చేయడానికి 2.5 సంవత్సరాలు కావాలా? 2.5 సంవత్సరాల నిర్లక్ష్యం దేనికోసం? ఇవాళ చాలా పనులు తొలగించారు. ఆనాడు కేసీఆర్ గారు పేషెంట్ అటెండెంట్ల కోసం ధర్మశాల నిర్మించాలంటే ధర్మశాలను సగానికి సగం తగ్గించారు. క్యాంటీన్లు తీసేశారు, ఎలివేషన్ వర్క్స్ తగ్గించారు, రోడ్ నెట్వర్క్ ను తగ్గించారు, అనేక ఎక్విప్మెంట్ ను కూడా ఆసుపత్రిలో తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు? మనం ప్రజల కోసం పనిచేయాలి, కానీ కేసీఆర్ గారికి పేరు వస్తుంది,
ఈ హాస్పిటల్ కేసీఆర్ గారు కట్టిండ్రు అని దీని మీద నిర్లక్ష్యం చేయడం నీకు తగదు రేవంత్ రెడ్డి. ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప కేసీఆర్ గారికి పేరు వస్తుందనే పేరు మీద ఎందుకు నిర్లక్ష్యం? ఇప్పుడు మేము ఈ హాస్పిటల్ కు ప్రణాళికలు రూపొందించాం, బడ్జెట్ కూడా మేమే సమకూర్చిపోయినాం. దీనికి ఎన్ని నిధులు కావాలో నిధులను కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమకూర్చింది. కేవలం మీ నేరపూరిత నిర్లక్ష్యం, మీరు డిజైన్లలో మార్పుల పేరిటనో కాస్ట్ కటింగ్ పేరిటనో నిర్ణయాలు వెలువర్చకపోవడం వల్ల 2.5 సంవత్సరాలుగా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. దీనికి కూడా డెడ్ లైన్ పెట్టిండ్రు. 2 జూన్కు ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. 2 జూన్కు ఈ ఆసుపత్రి ప్రారంభించాలంటే ఇది 2000 పడకల ఆసుపత్రి. ఓ 2000 మంది నర్సింగ్ సిబ్బంది కావాలి, ఓ 1000-1500 మంది డాక్టర్లు కావాలి, పారామెడికల్ సిబ్బంది ఒక 1000 మంది కావాలి, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఒక 4000 మంది కావాలి. నియామకాలు చేసిండ్రా? రిక్రూట్మెంట్ కు కేబినెట్ అనుమతి ఇచ్చిందా? ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారా? ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరిగిందా? ఏం జరగకుండా జూన్ 2కి ఎట్లా ప్రారంభిస్తారు? తూతూ మంత్రంగా చేస్తారా? నేను ఎక్కడో పేపర్లో చదివాను, ఓపీ సేవలు ప్రారంభిస్తాం. ఇదేమన్నా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బస్తీ దవాఖానా? ఆల్రెడీ వరంగల్లో మేము చాలా బస్తీ దవాఖాన్లు పెట్టాం. ఆనాడు మా వినయ్ భాస్కర్ గారు, మా నన్నపనేని నరేందర్ గారు అడిగితే 10ల సంఖ్యలో వరంగల్లో బస్తీ దవాఖాన్లు పెట్టాం. గల్లీ గల్లీకి బస్తీకి దవాఖాన పెట్టాం, ఓపీ సేవలు అందిస్తున్నాం. మరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటే అన్ని రకాల శస్త్రచికిత్సలు జరగాలి. ప్రజలు హైదరాబాద్ పోకుండా ఇక్కడనే అన్ని వైద్యాలు అందాలి అని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం. అంటే 2 జూన్కు ఓపీ సేవలు చేస్తామంటే దీన్ని మరో బస్తీ దవాఖాన చేస్తారా? దానికోసం కాదు కదా కట్టింది. ఇంకోటి, ఆసుపత్రి ప్రారంభమైన తర్వాత ఆపరేషన్ థియేటర్లు గాని ఎక్విప్మెంట్ మూవ్మెంట్ కష్టమైతుంది. పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ తెప్పించి వైద్య సిబ్బంది నియామకాల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన పేదలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓపిక పట్టాం. కొత్త ప్రభుత్వం అని 7 ఓపిక పట్టినాం, 2 ఏళ్ళు ఓపిక పట్టినాం. ఇప్పుడు 2.5 ఏళ్లకు వచ్చింది ఓపిక పట్టం. నిన్ను అడుగడుగున వెంట పడతాం, నిలదీస్తాం. అవసరమైతే ఇక్కడనే మీరు ఆలస్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షకు మా బీఆర్ఎస్ పార్టీ దిగుతుంది, నీ మీద ఒత్తిడి పెంచుతుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిర్ణయాలు తీసుకోండి, పోస్టులు మంజూరు చేయండి, ఎక్విప్మెంట్ ను తెప్పించండి, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేయండి, ఆసుపత్రిలోని అన్ని డెసిషన్స్ నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు కూడా పూర్తి చేసి తక్షణమే ఈ ఆసుపత్రిని కేసీఆర్ గారు కలలు కన్న విధంగా, కేసీఆర్ గారు ప్రణాళికలు రచించిన విధంగా ఈ ఆసుపత్రి వరంగల్ జిల్లాకు, ఉత్తర తెలంగాణ ప్రజలకు సేవలు అందుబాటులోకి తేవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ జిల్లా నుంచి ఉన్న 2 మంత్రులు గాని, ఇన్ఛార్జ్ మంత్రి గాని, శాసనసభ్యులకు కనీసం సోయి లేకుండా పోయింది. ఇంత గొప్ప ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే తన్లాట తపన లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎంజీఎం ఆసుపత్రి అయితే ఇక అది చెప్పనే అవసరం లేదు. మా పత్రికా విలేకరులు రాసి చెయ్యిలు నొప్పి పెడుతున్నాయి. మా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు మాట్లాడి గొంతు ఎండిపోతున్నది కానీ ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఇన్నిసార్లు వరంగల్కి వచ్చిండు రేవంత్ రెడ్డి, ఒక్కసారన్నా ఎంజీఎం విజిట్ చేసినవా? 2.5 ఏళ్లలో ఆరోగ్య మంత్రి ఎప్పుడన్నా ఎంజీఎం ఆసుపత్రులు అడుగు పెట్టిండా? పందికొక్కులకు ఎలుకలకు నిలయమైపోయింది ఎంజీఎం ఆసుపత్రి. స్ట్రెచ్చర్లు లేవు, వీల్ చైర్లు లేవు, మంచాలు లేవు, మందులు లేవు, టెస్ట్లకు కావలసినటువంటి మెటీరియల్ లేదు. మొత్తం కూడా ఇలా కుప్ప చేసింది. ఆనాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన 250 శస్త్రచికిత్సల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా చేసినాం. ఇప్పుడు ఏమైంది? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏడాదిన్నర్థం కింద ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయట. ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయని థియేటర్ను మూసేసింది. ఏడాదిన్నర్థమై గుండె శస్త్రచికిత్సలు వరంగల్లో ఆగిపోయినాయి. పేషెంట్లను హైదరాబాద్ పోండి అంటున్నారు, నిమ్స్కు పోండి అంటున్నారు.
సగం మంది జనగామ ఆలేరు దాటే వరకే భువనగిరి వరకే ప్రాణాలు పోతున్నాయి, అంబులెన్సులు వరంగల్కు వాపసు వస్తున్నాయి. ఇదా మీ ఉద్దారకం? మేము కట్టింది నడిపించే తెలివి కూడా లేదా మీకు? ఆనాడు బీఆర్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తి చేసి కేత ల్యాబ్ను పెట్టి అన్ని రకాలుగా మీకు అప్పజెప్పిపోతే గా ఏసీ పైపుల నీళ్లు లీక్ అయితే మరమ్మతు చేసే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏసీ పైపుల నీళ్లు లీక్ అవుతున్నాయని ఆపరేషన్ థియేటర్లు మూతపెట్టారా? క్యాట్ ల్యాబ్ను మూసేస్తారా? గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిలిపివేస్తారా? ఇదేం నిర్వాహకం అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా కరోనా సమయంలో మేమిక్కడ 3 ప్లాంట్లు పెట్టించాం. కరోనా సమయంలో మా నరేందర్ గారు, మా వినయ్ అన్న రిక్వెస్ట్ చేస్తే ఆనాడు నేనే ఇక్కడికి వచ్చి 3 PSA ప్లాంట్లు పెట్టాం. అంటే ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు. ఒక్కటి నడుస్తలేదు. ఇప్పుడు పోదామా MGM కు? 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు మేము పెట్టి మీ ప్రభుత్వానికి అప్పచెప్తే 3కు 3 మూలకు పడ్డాయి. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పనిచేయడం లేదు, ఎక్స్రే మిషన్లు పనిచేయడం లేదు, క్యాత్ ల్యాబ్ పనిచేయడం లేదు. ఆయుష్ లో రాష్ట్రంలో ఎక్కడ ఆయుష్ దవాఖాన్లలో మందులు లేవు. ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి తెచ్చారు. అంటే రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నిన్న కూడా మా కార్పొరేటర్ని అరెస్ట్ చేశారు వరంగల్లో, మా బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు, మెదక్ లో మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు, ఆమన్గల్లో మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. కక్షలు గట్టుడు కాదు రేవంత్ రెడ్డి, ఈ హెల్త్ సిటీని కట్టు, ఈ హెల్త్ సిటీని పూర్తి చేయి. కక్షలు గట్టుడు అరెస్ట్ చేస్తే ఏం సాధిస్తావు? కేసీఆర్ గారు రూపొందించిన ఈ హెల్త్ సిటీ పూర్తి చేస్తే 2,000 మంది పేషెంట్లకు వైద్యం దొరుకుతుంది, కొన్ని వేలాది ప్రాణాలు కాపాడే పని చేయి. ఇంకా ఎన్ని రోజులు కక్షలు కడతావు? ఇంకా ఎన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మీద పడేడుస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ప్రశ్నించదలుచుకున్నా. ఇది ఎంత గొప్పగా తెలంగాణకే తలమానికంగా 20 లక్షల స్క్వేర్ ఫీట్ తో 24 అంతస్తుల హెల్త్ సిటీని ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. ఇంత అద్భుతమైన ఆసుపత్రిని పేదలకు అందుబాటులోకి తెచ్చే తెలివి లేదు. ఇన్నిసార్లు వరంగల్కి వచ్చినావు, ఏమైంది హెల్త్ సిటీ అని అడగవా? ఎందుకు ఆలస్యం అవుతుందో ప్రశ్నించవా? ఒకనాడన్న హెల్త్ సిటీ వచ్చి చూసినావా? ఎందుకు ఈ ఆలస్యం అని చెప్పి ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మరి అదేవిధంగా హాస్పిటల్లో ఖర్చు చేయకండి. ధర్మశాల గాని, క్యాంటీన్లు గాని, రోడ్లు గాని, పేషెంట్స్ వసతులు గాని దయచేసి ఆనాడు మేము ఆలోచించిన విధంగా అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ MGM లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపు 5-6 నెలలకెళ్ళి జీతాలు వస్తలేవట. పాపం నేను వస్తున్నా అంటే పొద్దున్నుంచి మెసేజ్లు పెడుతున్నారు, ఒకసారి MGM దాకా రా అన్నా మాకు జీతాలు వస్తలేవు అంటున్నారు. ఈ పందికొక్కుల్ని చూడు, ఎలుకల్ని చూడు, ఈ వాసన చూడు, ఈ బాధ చూడు అని చెప్పి పాపం ఎంతో మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఒకనాడన్న ముఖ్యమంత్రో, ఆరోగ్య మంత్రో, జిల్లా మంత్రో పోయి MGM చూసే ఓపిక కూడా లేదా మీకు? కనీస బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తక్షణమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెన్యువల్ చేయండి, వారి వేతనాలు చెల్లించండి అని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. 6 నెలలు జీతం ఇవ్వకపోతే నడుస్తుందా? ఎట్లా ఇల్లు గడవాలి? వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం ఏం కావాలనో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే పొద్దున్నే ఏదో ఉద్యోగులకు తీపి కబరు అని రాయించుకున్నారు. ఏం తీపి కబురు అది? అది ఏం కొత్త నిర్ణయం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1% ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, 1% రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ తో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ జర్నలిస్టులతో పాటు ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. 2.5 సంవత్సరాలు దాన్ని పక్కకు పెట్టి 1% ను 1.5% కు పెంచి అదేదో కొత్తగా తెచ్చినట్టు తీపి కబురు అని చెప్తారు. ఇది పాత కబురే తప్ప తీపి కబురు కాదు. నిజంగా తీపి కబురు అయితే ఉద్యోగస్తులకు పెండింగ్ లో ఉన్న 5 DAలు చెల్లించు, ఉద్యోగస్తులకు PRC తక్షణమే అమలు చేస్తాను. 2.5 ఏళ్లైంది. తక్షణం అనే పదానికి అర్థం మారింది. PRC అమలు చేయి. పాపం మొన్న మైసయ్య అని ఒక SI, ఖమ్మం జిల్లాకు చెందిన SI రిటైర్ అయినాక రావాల్సిన 60 లక్షల డబ్బులు రాక, వైద్యానికి డబ్బులు లేక, ఆసుపత్రిలో బిల్లు కట్టలేక ప్రాణం కోల్పోయిండు మైసయ్య అనే SI. అట్లా ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించు రేవంత్ రెడ్డి. అది తీపి కబురు అవుతుంది.
డిఏలు ఇస్తేనో పిఆర్సీ ఇస్తేనో పెండింగ్ వేతనాలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలో, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలో, వాళ్ళ సరెండర్ లీవ్ పైసలు ఇస్తే అది తీపి కబురు అవుతుంది. నువ్వు ఇచ్చింది పాత కబరే తప్ప తీపి కబరేం లేదు. ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయమే. ఇందులో కొత్త మాట ఒక్కటి కూడా లేదు. నిజంగా మా జర్నలిస్టుల విషయంలో రేవంత్ రెడ్డి తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నాడు. ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి ఆదేశాలతోని ఉద్యోగస్తులతో పాటు జర్నలిస్టులకు కూడా ఈ ఫ్రీ హెల్త్ స్కీమ్ ఆ రోజు మేము తెచ్చాం. జీవో కూడా ఇచ్చినాం. అదే రోజు జీవో కూడా ఇచ్చినాం. మేము ఉద్యోగస్తులు 1% కడతారు, జర్నలిస్టులు అయితే ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా అన్ని సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్, ప్రైవేట్, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం ఉద్యోగులకు, జర్నలిస్టులకు అందే విధంగా ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు అందులో నుంచి జర్నలిస్టులను తొలగించారు. ఆ రోజు జర్నలిస్టులు దేవుళ్ళు అన్నాడు, జర్నలిస్టులను చాలా గొప్పవాళ్ళు అన్నాడు. యూట్యూబర్లు అయితే ఇక వాళ్ళకు మించినోళ్లే లేరన్నాడు. ఇప్పుడేమో యూట్యూబర్లను చూస్తే చెంప చెల్లు అనిపిస్తుందట ఆయనకు. ఇప్పుడేమో జర్నలిస్టులను చూస్తే కోపం వస్తుందట ఆయనకు. ఎందుకో మరి జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి పగబట్టాడు. 2.5 ఏళ్లైంది రేవంత్ రెడ్డి. కనీసం ఒక అక్రిడేషన్ కార్డు ఇచ్చినవా నీ ముఖానికి? ఒక అక్రిడేషన్ కార్డు ఇచ్చినవా జర్నలిస్టులకు అంటున్నా? ఒక్క ఇంటి స్థలం ఇచ్చినవా అని అడుగుతున్నా? ఒక్క రూపాయన్ని ఇచ్చినవా అని అడుగుతున్నా? ఆనాడు కేసీఆర్ గారు 100 కోట్లతో జర్నలిస్టులకు సంక్షేమ నిధి పెట్టాడు. కరోనాలో జర్నలిస్టులను కాపాడుకున్నాము. రిటైర్ అయిన 4,000 మంది జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము. 15 కోట్ల రూపాయలతో అద్భుతమైన ప్రెస్ అకాడమీ భవనం కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వము. జర్నలిస్టుల కోసం 50 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధులు డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ పెట్టించినాం మేము. నేను అడుగుతున్నాను, వచ్చినాక 2 బడ్జెట్లలో 16 కోట్లు పెట్టినావు జర్నలిస్టులకు. ఈ సంవత్సరం 16 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడం జరిగింది అని ఆర్థిక మంత్రి చదువుతాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బల్లలు కొడతారు. 16 పైసలు ఇచ్చినవా? ఒక్క రూపాయి జర్నలిస్టులకు ఒక్క రూపాయి ఇచ్చినవా నీ 2.5 సంవత్సరాల్లో? నేను అడుగుతా ఉన్నా. నైదర్ నువ్వు అక్రిడేషన్ కార్డు ఇవ్వలేదు, జర్నలిస్టులకు కనీసం ఒక్క పైసా కూడా సాయం చేయలే, నువ్వు ఒక రూపాయి కూడా బడ్జెట్ లో రిలీజ్ చేయలే. ఆనాడు మేము ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. వరంగల్ తో పాటు రూరల్లో అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. వరంగల్ కూడా 200 మందికి ఇచ్చినాం. కట్టిన ఇండ్లు ఇవ్వట్లేదు పూర్తయింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక జర్నలిస్టులను చిన్న చూపు చూస్తున్నాడు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తో పాటు జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ గతంలో బీఆర్ఎస్ మంజూరు చేసింది, కేబినెట్ ఆమోదించింది, మేము జీవో ఇచ్చాం. తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈహెచ్ఎస్ తో పాటు జేహెచ్ఎస్ ను కూడా సమానంగా అమలు చేయాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలి. జర్నలిస్టుల సంక్షేమ నిధికి వెంటనే బడ్జెట్ లో పెట్టిన నిధులు విడుదల చేయాలి. ఎలాంటి షరతులు లేకుండా అక్రిడేషన్ కార్డులు జర్నలిస్టులందరికీ అందించాలి. అదేవిధంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కూడా తక్షణమే ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇంకో బాధ కలిగే అంశం ఏంటంటే, ఆనాడు కేసీఆర్ గారు జర్నలిస్టులకు, ఆటో డ్రైవర్లకు, ఇలా కొన్ని వర్గాలకు 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ బీమాను మేము ఆ రోజు ప్రవేశపెట్టినాం. దానికి డబ్బులు కట్టినాం. అది మొన్నటి దాకుండే, లాస్ట్ మంత్ అది టైం అయిపోయింది. ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేయట్లేదు.